ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి కళలు కూడా ఊహించని మార్పులు. మార్చి నెల 1వ తేదీ మొదలు మిమ్మల్ని అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. నమ్మలేని రాజయోగం పట్టబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటివరకు కూడా కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే చూడవచ్చు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం మీరైతే తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. భవిష్యత్తు కోసం వేసిన ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి. పెద్దల యొక్క సలహా మీకు మార్గదర్శకం అవుతుంది. రుణభారం తగ్గే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా సంతోషకరమైన పరిణామాలు ఉంటాయి. ఇష్టదైవారాధన మనోనిగ్రహాన్ని ప్రసాదిస్తుంది. శుభకాలం కొనసాగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు సాధ్యం అవుతాయి. పెట్టుబడులు ఫలిస్తాయి. ఆర్థిక వృద్ధి స్పష్టంగా ఉంటుంది. గృహ భూ వాహన యోగాలు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. శ్రమకు సరైన ఫలితం దక్కుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు ఊహించని మార్పులు చూస్తారు. అష్టమ స్థానంలో గురువు ఉండడం వలన నిలకడగా ఉండే పొదుపు తగ్గినప్పటికీ ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తి రావడం లేదా ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ డబ్బు అందడం వంటివి జరుగుతాయి. పాత అప్పులు తీర్చడానికి ఇది చాలా మంచి సమయం. కానీ కొత్తగా రిస్కీ పెట్టుబడులు అనేవి అసలు పెట్టకండి. చతుర్థ స్థానంలో గ్రహాల కేంద్రీకరణ కారణంగా ఛాతీ, హృదయం మరియు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. బీపీ లేదా గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వారు మందులు క్రమం తప్పకుండా వాడాలి. భావోద్వేగాల తీవ్రత వలన మానసిక ఆందోళన లేదా గుండె లయ తప్పుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈ సమయం చాలా ప్రధాన అంశంగా మారుతుంది. చుట్టాల రాకపోకలు, ఇంటి పనులు లేదా శుభకార్యాల ప్లానింగ్తో ఇల్లు కోలాహలంగా ఉంటుంది. రాహు ప్రభావం వలన తల్లిగారితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన కూడా కలగవచ్చు. దాంపత్య జీవితంలో రొమాన్స్ కంటే కూడా ఇంటి బాధ్యతలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. శనిదేవుని దృష్టి వలన జీవిత భాగస్వామితో కొంత గంభీరంగా ఉంటారు. పాత కుటుంబ రహస్యాలను లేదా గొడవలను కూడా ఇప్పుడు చర్చకు తీసుకురాకపోవడమే మీకు మంచిది. వృశ్చిక రాశి వారికి పట్టుదల సానుకూలంగా వాడినట్లయితే కుటుంబ బంధాలు అనేవి బలపడతాయి. స్కూల్ విద్యార్థులకు ఇంట్లో ఉండే సందడి వలన చదువుపైన ఏకాగ్రత కుదరడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రశాంతమైన చోట కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయండి. పరిశోధన, జ్యోతిష్యం లేదా చరిత్ర చదివే వారికి అష్టమ గురువు వలన అద్భుతమైన జ్ఞాపకం లభిస్తుంది.
క్లిష్టమైన విషయాలను కూడా లోతుగా విశ్లేషిస్తారు. ఇంజనీరింగ్ లేదా డిఫెన్స్ రంగాల వారికి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ నెల చాలా బాగుంటుందండి. వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం చూసేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన కుజదోషం తగ్గి ఇంటి పనులు సాఫీగా సాగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పుని వేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం లేదా సోమవారం రోజున ఆమెకు ఏదైనా వెండి వస్తువును లేదా తెల్లని బట్టలు బహుమతిగా ఇవ్వడం వలన మానసిక శాంతి మీకు దక్కుతుంది. వాహనంలో చిన్న హనుమంతుని బొమ్మను ఉంచుకోండి. ఈ రాశి వారి ఈ సమయంలో వాహనాన్ని వేగంగా అసలు నడపకూడదండి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారు చాలా మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవించి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో చాలా అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ రాశి వారు ఏ కారణం చేత అయినా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ రాశి వారిలో వ్యాపార ధోరణి అనేది అధికంగా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరైతే మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలో కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియో వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.